విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొంగవానిపాలెం రెవెన్యూ పరిధి ముక్కాం గ్రామంలోని సర్వే నంబర్ 180/6 ప్రస్తుత సర్వే నంబర్ 180/20 పరిధిలోని 2.47 ఎకరాల జిరాయితీ మెట్ట భూమి వివాదం తారస్థాయికి చేరింది. సుమారు 80 సంవత్సరాలుగా తమ సాగులో ఉన్న భూమిని ఆక్రమించేందుకు కొందరు వ్యక్తులు గూండాలను ఆశ్రయించి కత్తులు మరియు కర్రలతో దాడులకు పాల్పడుతున్నట్లు రైతులు వాపోతున్నారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మీడియాతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఉంది. అవన్నీ చూసి వీళ్ళు వేరే ఆయన చాట్ల సీతారామయ్య పేరు చెప్పుకొని చాట్ల మధుమోహన్ రెడ్డి, చాట్ల శంకర్రావు వస్తున్నారు. గుండాలను గట్రా తీసుకొని వాళ్ళ పేరు చెప్పి ఆయన లక్ష్మారెడ్డి సార్ ఉన్నప్పుడు మొత్తం వెరిఫికేషన్ చేసి ఈ భూమికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, ఈ భూమిలో ఇప్పుడు రైతులు ఎవరున్నారో వాళ్ళదే మొత్తం అంతా జెన్యున్గా మేము లెక్క పెట్టి వెరిఫికేషన్ చేసి భీములు అప్పుడు రెవెన్యూ ఆఫీస్ భీముల్లో ఉండేది, భీముల్లో ఈసీ తీయించి మొత్తం అంతా వీళ్ళు ఎవరికి అమ్మలేదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళ భూమిలో ఉన్నారని షోర్ చేసి మనకు సైన్ చేసి ఇది ఎఫ్సిఓ కాపీలో పేరు తప్పైంది కదా వీళ్ళ పేరు మీద ఎక్కించమని ఇచ్చారు. మనం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి లెటర్లు పెట్టడం, మండల ఆఫీస్కి రెవెన్యూ ఆఫీస్ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి లెటర్లు పెట్టడం చేస్తున్నాం. ఇప్పుడు ఏమైందంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం వల్ల వీళ్ళకి ఇంకా పెద్ద మనుషులు కాదు, ఈ చుట్టుపక్కల పెద్ద మనుషులు ఉంటారు కదా వాళ్ళకి ఎవరు లేరు, వాళ్ళు ఒక్కరే ఉన్నారు, మీరు కొట్టిన అడగరు, చెందిన అడగరు, చంపేసిన అడగరు అని వాళ్ళకి చెప్పడం వల్ల జేసీబీలు కార్లు పట్టుకొని వచ్చి వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో తెలియట్లేదు. పోలీసులు కూడా వాళ్ళతో పాటు మేము వాళ్ళు పోలీసులు వచ్చినప్పుడు మాకు సపోర్ట్ చేయాలని అంటున్నాం, రైతులు మేము మాకు సపోర్ట్ చేయాలంటున్నాం. వాళ్ళు సో చెప్తున్నారు, వాళ్ళు ఇంకా పోలీసులు చెప్పినా వాళ్ళు ఆగిపోయి ఎవరెవరినో తీసుకురావడం. ఈ ఒక్కొక్కరు వస్తారు, పల్లెటూరులో ఒక్కొక్కరు ఉంటారు, ఆ ఒక్కొక్కరి మీదకి మీరు ఇంకోసారి మీరు ఏం చెప్పినా మీకు ఉన్నవకం చేసేస్తాం, రౌడీని తీసుకొచ్చి ఇలాగా భయభ్రాంతులు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ముసలోళ్ళకి అసలు ఏమి తెలియదండి, వాళ్ళకి ఏంటంటే మేము మచ్చకారుకులం, వేటకి వెళ్ళి కష్టపడని తెలుసు కానీ ఒకళ్ళు దుబ్బేయాలి ఒకళ్ళు చేసుకోవాలని మాకు తెలియదు అనమాట. మాకు ఎవరేం చేసినా ఎవరు చూసినా ఎవరు చెందినా మాకు ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళకే మేము ఓట్లు వేస్తున్నాం, వాళ్ళే చూడండి అంటున్నాం. ఇంకా మేము ఎవరి మీద ఇంకా మేము ఇబ్బంది పెట్టట్లేదు, వాళ్ళని ఏది పెట్టట్లేదు, మాకు ప్రూఫ్స్ ఉన్నాయి. అందరూ వచ్చి వాళ్ళని పిలిపించి ఒకసారి ఎవరి ప్రూఫ్స్ ఏంటి ఎవరు ఏంటి మొత్తం అంతా ఒకసారి జెన్యున్గా మీరు వెరిఫికేషన్ చేస్తే అసలు ఏంటి అనేది భూమి తెలుస్తుంది. వాళ్ళది భూమి ఎఫ్సిఓల కాపీలో తప్పు పడడం వల్ల వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి భూమి కూడా ఎక్కడో తెలియదు. మేము 2009 నుంచి ఇలా ఎఫ్సిఓల కాపీలో తప్పు పడిందని అప్పటి నుంచి మేము గొంతించుకొని అరుస్తున్నాము. ప్రతి మండల ఆఫీస్కి, సచివాలయంకి, పంచాయతీ ఆఫీస్కి, రెవెన్యూ ఆఫీస్కి, తహసీల్దార్ ఆఫీస్కి మొత్తం అందరి దగ్గరికి తిరుగుతున్నాం. మాకు ఎటువంటి న్యాయం ఎవరు చేయగలరో వాళ్ళు చేస్తాం, వాళ్ళ పేరు చెప్పుకొని మేము బతుకుతామండి అంతే. మా పుట్టక మునుపు ఏనాడు కొన్నాళ్ళు ఆస్తులే మాకు తెలదు, మా ముసలి అయిపోయారు పోనారు, మా ముసలి వరకు వచ్చింది, మా బిడ్డల వరకు ఇద్దామంటే ఎవడో కానీ మా భూములు మనకు వచ్చి బంధిస్తున్నారు. మమ్మల్ని కత్తిరి కార్లోట్టుకొని మమ్మల్ని పడినాకు వస్తున్నారు, మా ఒక్కొక్కరు పడుకుని ఇళ్ళకి వచ్చి కూడా బంధిస్తున్నారు మమ్మల్ని. మరి మీరు ఏడువారు ఏడు చెప్తారో మాకు తెలదు, మా వాగతాయిలు మా కడుపు కూడినము, మా కష్టపడితే తిన్నట్టు నేపథ్యం ముంట మోసినట్టు. మరి ఏలువారు మరి పడుతున్నాం, మీరు ఏలువారు ఏం చేస్తారో మాకేం తెలదండి, మాకేం తిండి కూడా తీరేని మాట తెలదు, మా చదువులు లేవు స్వాములు లేవు, మా పిల్లలు మంచివారు కాదు, మా చరక్క వైజాగ్లో తిరుగుతున్నారు, మా ముసలిళ్ళు ఉన్నామంటే మమ్మల్ని బోడి బాధ పెట్టిస్తున్నారు వచ్చు. మా వాటితో భయపడిపోయి ఇంకొక అమ్మింటి పడుకోవడానికి వెళ్ళిపోతున్నాము, మమ్మల్ని గుణపాల కత్తిలోటితే మమ్మల్ని పొడుతున్నాకు వస్తున్నారు సారి. మరి మీరు ఏం చెప్తారు, మీదే ఆ బాధ వల్ల మా తల్లిదండ్రులు అని మిమ్మల్ని మాకేం చెప్తారో మీ సేవ అది ఇది. మరి మా చెప్పడానికి మాకు ఇన్ని కూడా తీరే మాటే మా చేస్తారు, మాకు ఏదో చేస్తారో న్యాయం చెప్తాను మా చెయ్యారు బాబు. ఈనాడు కొనుక్కోదు పూలు, ఆనాడు కొనుక్కోదు, ఏనాడు మా ఎత్తామో కొన్నారో మాకే తెలియదు. ఆ కొన్నోడు కూడా శాసన పదిలో సరే శాసన 13 కూడా పొన్నాకి వెళ్తారు, వాళ్ళ ఊరికి పేరు కూడా అడిగారు, తోటపిల్లి పేరు కూడా అడిగారు, వాళ్ళందరూ పొడిపిస్తున్నారు. మరి భయపడిపోతాం, ఎవరు ఏం చేస్తారా ఏకచారం మీకేసారు మా 2 ఓటలు అమ్మించుకున్నారు, చిన్నబాలు పెద్దబాలును. మా ఓట మాకు ఉంది, అది చాలూరు ఎల్లకి ఊట అమ్మాను ఎల్లమ్మ. ఇప్పుడు సన్నదాసంకు ఒక ఓట అమ్మాను, మా ఓట మాకు ఉన్నది. ఈ 3 ఓటలు కలిపి ఉన్నాయని ఈ పొద్దు మాకు అనచిత్రం గొల్లలని ఈవేళ మెగ్గినెక్కి చూస్తున్నారు. అది సర్వే నంబర్ 180లోనే 20 అండి, ఇది 180లోనే 20. 47 సెంట్లు ఆన్లైన్ కూడా అయింది, ఇంకా 13 సెంట్లు ఎక్కలేదు నాకు.